చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు కదలిరా అంటే ఎవరూ వచ్చే పరిస్థితి లేదన్నారు. వారంతా నాన్ లోకల్స్ అని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని చెప్పారు. చంద్రబాబు ఆరోపణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తమను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. పవన్ అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్. రా కదలిరా అంటాడు. ఎక్కడ వచ్చేది? వచ్చి కదిలి వచ్చేది. రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చి ఉంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి. రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నా. మనం ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది. జాగ్రత్త. అంటే ఇద్దరు కలిశారు, అయినా అయ్యేటట్టుగా లేదు. ఇంకొకటి రమ్మంటున్నారు, మరి వాళ్ళు వస్తారు రాదు మాకు తెలియదు. ఈ ఇద్దరు కలిశారు, ఇంకోటి రమ్మంటున్నారు, ఇంకా వీలుంటే ఇంకోటి కూడా రమ్మంటారు కాంగ్రెస్ని. మరి ఎట్ట కుదిరిద్దో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అన్నీ చేయగలడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అనైతికం అంటే